ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేయడం చాలా మంచి నిర్ణయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో విధ్వంసం చేశారని, ఆ పార్టీలో మనసును చంపుకొని పనిచేసిన మంచి నేతలున్నారు. ఇప్పుడు వాళ్లంతా బయటపడుతున్నారని అన్నారు విష్ణుకుమార్ రాజు. వైసీపీ పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. పదవికి రాజకీయాలకి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉంటుందని నిన్న ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ పరిస్థితి ఏ విధంగా రాజకీయాల్లో ఉండబోతుందో ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు నిన్న విజయసాయిరెడ్డి ప్రకటనపై? విజయసాయిరెడ్డి గారు ఇంకా లేటుగా చేశారు, ఇంకా ముందే చేసేస్తారేమో అని అనుకున్నాం. ఎంచేతంటే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని పూర్తిగా విస్మరించారు. కాబట్టి ఎంతోమంది రిజైన్ చేస్తున్నారు, వేరే పార్టీల్లోకి వెళ్తున్నారు. అట్లాగే విజయసాయిరెడ్డి గారు వారు రిజైన్ చేశారు, ఇంకా వేరే రాజకీయంగా నేను దూరంగా ఉంటానని చెప్పారు. ఇప్పటికైనా చాలా మంచి నిర్ణయం విజయసాయిరెడ్డి గారు తీసుకున్నారు. ఎందుకంటే రాజకీయాలంటే ప్రజలకి ప్రజల మనసుల్లో ఏముందో దాన్ని బట్టి రాజకీయాలు చేయవలసిన నెసెసిటీ ఉంది. ఒక రాజకీయ పెద్ద పార్టీగా ఇదివరకు ప్రభుత్వం రన్ చేసింది వైఎస్ఆర్సీపీ. దాంట్లో కీలక నేత విజయసాయిరెడ్డి గారు, గౌరవనీయులైన ఎంపీ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు టోటల్గా పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, అట్లాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నారు అని పేపర్లో చూసాము, చేస్తున్నారు. ఇది వైసీపీకి తీరని దెబ్బ. అసలు వైసీపీ పార్టీయే కూడా కనుమరుగైపోయినా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది 5 ఇయర్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకా పార్టీలో ఉంటే కొంచెం సిగ్గుతోటి బాధపడే పరిస్థితి ఇతర నాయకులకి ఉంది అని చెప్పి వారు వ్యక్తిగతంగా చెప్పిన విషయాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారు కాదు, వేరే వాళ్ళు. కాబట్టి ఆ పార్టీలో ఎవరు ఉన్నా అది మనసు చంపుకుని ఉండటమే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాలి అని అనుకుంటే మాత్రము జెన్యూన్ రాజకీయాలు చేద్దామనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారని నమ్మకము నాకైతే లేదు. అంటే ఏ విధంగా చూడచ్చు సార్? పూర్తిగా ఆయన కేసుల కోసమే ఇదంతా చేశారంటారు? అది వేరు, అది కేసులకి దీనికి సంబంధం ఏముంది? ఈయన అంట అది కరెక్ట్ కాదు. అది చాలామంది ఏదో రకరకాలు మాట్లాడుతున్నారు, కానీ అది వారు క్లియర్గా చెప్పారు, అది వ్యక్తిగతమైన డెసిషన్ అని చెప్పారు. అట్లాగే మీరు ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేయటం అంటే 151 సీటు నుంచి 11 సీట్లకి పడిపోవటం అంటే అంత దారుణమైన విధ్వంసం చేస్తేనే కానీ హుదూద్ సైక్లోన్ విశాఖపట్నానికి ఎంత ఇబ్బంది పెట్టిందో ఇదివరకు అంతకంటే దారుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏర్పాటైన మలానా హుదూద్ సైక్లోన్ గంట ఎక్కువ డ్యామేజ్ ఆంధ్ర రాష్ట్రానికి జరిగింది, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డారు. సో అటువంటి పార్టీలో ఉండటం అనేది వివేకవంతులైన వారు ఎవరు కూడా ఉండరు. అంటే పూర్తిగా ఏ విధంగా చూడచ్చు? మొన్న 2 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు, ఇప్పుడు విజయసాయిరెడ్డి అంతే ఇంత పెద్ద కీలక నేతలే పూర్తిగా రాజీనామా చేసి ఆ పార్టీ భవిష్యత్తు ఇంకే విధంగా ఉండబోతుంది? ఇప్పుడు పార్టీ భవిష్యత్తు వైఎస్ఆర్సీపీ 0, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీలో ఎందుకు ఉండాలండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీతిమంతుడని చెప్పి ఉండాలా? లేకపోతే 12 సంవత్సరాల నుంచి కోర్టుకి కూడా అటెండ్ అవ్వకుండా మేనేజ్ చేసుకున్నారో ఏమో అనేది మనకైతే తెలియదు. కానీ మరి కోర్టుకి 12 సంవత్సరాల నుంచి ఒక్క వాయిదాకి కూడా అటెండ్ అవ్వకుండా ఉన్నారని ఘనత కింద చెప్పాలా? లేకపోతే ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ కట్టారు, ఒక క్లాజెట్ ఖరీదు 11 లక్షలు 12 లక్షలు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయించుకున్నారు అని చెప్పి ఆ విధంగా చూడాలా? లేకపోతే లిక్కర్లో అవినీతి విపరీతంగా 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, కాబట్టి అందుకని ఆ పార్టీలో ఉండాలని చెప్తారా? దేని గురించని? ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ ఉందా? మొత్తము సర్వనాశనం చేసేసింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదని నేను అంటం లేదు. చాలామంది మంచివాళ్ళు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఉండిపోయారు. ఇప్పుడు వారందరూ కొంచెం స్వేచ్ఛతోటి
ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ మీ పార్టీలోకి ఏమైనా వస్తానంటే ఏమైనా చేర్చుకునే అవకాశం సార్? అది మా పార్టీ హైకమాండ్ ఇష్టం. అది మేము మా స్థాయికి తగ్గట్టు మాటలు మేము మాట్లాడాలి. సో కాబట్టి అది ఎంపీ లెవెల్ కాబట్టి అది వేరే విషయం, అది పెద్దలు మాట్లాడాలి. ఇక్కడ ఎవరు వచ్చినా కార్యకర్త అనుకుంటే నేను ఏదో ఒకటి నేను చేయొచ్చు, బట్ అది పెద్దలు నిర్ణయం చేయవలసిన అవసరం ఉంది. విజయసాయిరెడ్డి గారిని నేను చూసైనా మిగిలిన వాళ్ళు కొంత చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అయితే చెప్తాను. పూర్తిగా విజయసాయిరెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఇంకా జీరో పరిస్థితికి వస్తుందని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామతో నాయుడు, బిగ్ టీవీ.